మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చూస్తున్నట్టయితే బీసీల్ని వెనుకబడిన క్లాసెస్గా కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్గా కాదు, ఇంకా కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ కానీ, బీసీలకు సంబంధించి ఏ విధమైనటువంటి లబ్ధి కానీ, సంక్షేమం కానీ మరి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదో మరి మహానాడని చెప్తా ఉన్నారు, దాంట్లో హడావిడి చేస్తూ ఉన్నారు, బీసీల గురించి అంటున్నారు, మహిళల గురించి అంటున్నారు, ఏదేదో చేసేసామని చెప్పి ఏ విధమైనటువంటి మోసపూరిత మాటలు చెప్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. వాస్తవానికి వస్తే బీసీల అభ్యున్నతి గురించి, బీసీల సంక్షేమం గురించి, బీసీ మహిళల సంక్షేమం గురించి పోరాడింది, పాటుపడింది, న్యాయం చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీల్లో మరి దాదాపుగా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి నవరత్నాల్లో మరి దాదాపుగా 50% పైగా కూడా ఉన్నటువంటి బీసీలకు 50% పైగా కూడా ఖర్చు పెట్టినటువంటి ఏవైతే సంక్షేమంలో సంబంధించి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో మరి పెద్ద ఎత్తున కూడా బీసీలకే అందినాయి. బీసీలు బలవంతులయ్యారని చెప్పి గర్వంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మేము చెప్పగలుగుతాము. అనేక పదవులు ఈ వెనుకబడ్డటువంటి తరగతుల వారందరికీ కూడా మరి మంచి ఎంపవర్మెంట్ ఇచ్చి, అప్లిఫ్ట్మెంట్ చేసి, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, మరి సెకండ్ క్యాబినెట్లో, జగన్ గారి సెకండ్ క్యాబినెట్లో చూస్తే 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. క్షేత్రస్థాయి నుంచి తీసుకున్నట్టయితే అనేక పదవులు, అనేక అవకాశాలు, కాంట్రాక్టింగ్ పనుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు 50% అవకాశం కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇలా ఏ దాంట్లో కూడా తీసుకున్నా కూడా బీసీలను బలోపేతం చేయడము, బలవంతులుగా మార్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందుకు కొనసాగింది. ఎంతలా అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా బీసీ అభ్యర్థులను అక్కడ నిలబెట్టారంటే ఒక్కసారి సామాజిక న్యాయానికి, బీసీలకు ఎంత పెద్దపీట వేశారో దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అక్కడే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లాంటివో. చంద్రబాబు నాయుడు గారు బీసీలని